హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను గ్రీన్ పీస్తో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇందులో ఆలూ కర్రీ లేదంటే చికెన్, మటన్, ఏ నాన్ వెజ్ కర్రీ ఉన్నా సరే బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. లవంగం, చెక్క, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 2 ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిర్చి ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయినంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ గ్రీన్ పీస్ని వేసుకోవాలి. గ్రీన్ పీస్ తెచ్చి ఎక్కువ రోజులు అయిందండి. అలాగే కవర్లో ఉండటం వల్ల మొలకలు వచ్చేసాయి. మొలకలు వస్తే ఇంకా మంచిది కదా హెల్త్కి. అలా వచ్చినా సరే చేసుకోవచ్చు అని నేను మీకు చెప్తున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ వాష్ చేసుకొని వేసుకోవాలండి. నేను నార్మల్ రైస్తోని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ ఉన్న దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రైస్ వేసుకొని ఒకసారి 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. నేనైతే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి. మన కుక్కర్ కెపాసిటీ బట్టి మనం విజిల్స్ అనేది చూసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.